కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16-17 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదను. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదివిన వాక్యాన్ని బట్టి ఒక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనము గత 2 వారాలుగా దేవుని యొక్క సన్నిధిలో మెత్తని మనసుతో తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడని మనము తెలుసుకున్నాం. అయితే జడ్జిమెంట్ మాత్రము మారదు అని తెలుసుకున్నాం. దేవుడు న్యాయ తీర్పు విధించిన తర్వాత అది ఇక జరగాల్సిందే, మారదు. దేవుడు దాని నుండి ఆయన తిరగడు అని చెప్పి తెలుసుకున్నాం. యోషియా రాజు తన యొక్క రాజ్యము నశించిపోవడం, తన దేశం, తన పట్టణం పాడుదెబ్బ అవ్వడం చూడలేనని ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకొని మెత్తని మనసుతో. కానీ యెరూషలేము పట్టణం 70 సంవత్సరాలు పాడుదెబ్బగా ఉండాల్సిందేనని దేవుడు న్యాయ తీర్పు విధించాడు. ఇంకా అది తప్పదు, అది జరగాల్సిందే. కానీ యోషియా రాజు నేను దాన్ని చూడలేను అని మెత్తని మనసుతో తను తాను తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయనను మాత్రము ఆ యొక్క నాశనాన్ని చూడనీయకుండా తన పితరుల యొద్దకు క్షేమంగా చేరుస్తానని వాక్కిచ్చి అతన్ని తన పితరుల దగ్గరకు క్షేమంగా చేర్చాడు. పోయిన వారము అహాబు రాజు అతని భార్య యెజబెలు చేసినటువంటి కీడు, దుష్టత్వం, వాళ్ళు చేసిన అన్యాయం, అక్రమాన్ని దేవుడు చూచి న్యాయ తీర్పు విధించాడు. నాబోతుని అన్యాయంగా చంపించారు. నాబోతునే కాకుండా చరిత్రలో మనము చూస్తే వాళ్ళ నాబోతు కుటుంబాన్ని కూడా నాశనం చేశారని చరిత్రలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు న్యాయ తీర్పు విధించాడు. అహాబు రాజు రక్తాన్ని కూడా, నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎక్కడైతే నాకాయో అదే స్థలములో అహాబు రాజు యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి, అంటే అతడు చచ్చిపోతాడు, అతని రక్తం నాకుతాయని చెప్పాడు. అలాగే యెజబెల్ రాణి యెజ్రెయేలు గుమ్మం, అంటే రాజు గుమ్మము దగ్గరనే చనిపోతుంది, చంపబడుతుంది. ఆమె శవాన్ని కుక్కలు తింటాయని
తీర్పు విధించాడు దేవుడు. అలాగే అహాబు రాజు యొక్క బిడ్డలు కూడా పట్టణంలో చనిపోతే కుక్కలు తినేస్తాయని, లోయల్లో కొండల్లో చచ్చిపోతే ఆకాశ పక్షులు తినేస్తాయని తీర్పు చెప్పాడు. అహాబు రాజు యొక్క కుటుంబం, సంతానము, అతని సంబంధులు ఒక్కరు కూడా మిగలకుండా చంపబడతారు అని దేవుడు న్యాయ తీర్పు, జడ్జిమెంట్ ఇచ్చేసాడు. అయితే అహాబు రాజు తన భార్య యొక్క ప్రేరేపణ వలన దేవుని దృష్టికి కీడు చేయడానికి తను తాను భ్రష్టుడై అమ్ముకున్నాడు. అంత ఘోరమైనటువంటి వ్యక్తి ఈ జడ్జిమెంట్ ఎప్పుడైతే, ఈ న్యాయ తీర్పు ప్రకటించబడిందో, ఇక దేవునికి భయపడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట మీద సాగిలపడి కన్నీళ్లు విడిచి ఏడవడం మొదలుపెట్టాడు. నా యొక్క వంశము నాశనం అవడం నేను చూడలేను, నా బిడ్డలు నా కండ్ల ముందు చంపబడడం నేను చూడలేనని ఏడ్చినప్పుడు అంత దుర్మార్గుడైనటువంటి అహాబు రాజును కూడా దేవుడు అతని యొక్క తగ్గింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంగీకరించి అతనిని తన కాలంలో తన బిడ్డలు చంపబడకుండా, ఆ నాశనం అనేది తన కాలంలో రాకుండా తన యొక్క కుమారులు రాజులైనప్పుడు దాన్ని అమలు పరుస్తానని దేవుడు వాక్కిచ్చాడు. కానీ జడ్జిమెంట్ ప్రకారము జరిగిపోతుందంతే. అహాబు రాజు చనిపోతాడు యుద్ధములో, అతని రక్తాన్ని దేవుడు చెప్పినట్టుగా కుక్కలు నాకుతాయి. అంతా జరుగుతుంది. ప్రార్థన అంగీకరించి ఆ సమయాన్ని తప్పించాడు తప్ప జడ్జిమెంట్ ఈజ్ జడ్జిమెంట్, అంతే జరిగింది. ఇక్కడ దావీదు రాజు జీవితాన్ని ఇప్పుడు మనం చదివాం కదా. దావీదు రాజు చాలా ఘోరమైనటువంటి పాపాలు చేశాడు. ఒక పాపం కాదు, పాపం వెంబడి పాపం చేశాడు. మొదటిది వ్యభిచారం చేశాడు, తర్వాత నరహత్య చేయించాడు. చేసిన పాపాలని కప్పిపెట్టే ప్రయత్నాలు చేశాడు. ఇలాగూ ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి ఇంకొక పాపం, ఇలాగూ పాపం వెంబడి పాపం చేశాడు. కామంతో కళ్ళు మూసుకొని పోయి. అయితే దేవుడు దావీదు రాజు మీద ఒక జడ్జిమెంటు ప్రకటన చేయలేదు, ఒక జడ్జిమెంటు ప్రకటన చేయలేదు. అయితే దావీదు రాజే ఒక జడ్జిమెంటు ప్రకటన చేస్తాడు. కానీ దావీదు రాజు చేసినటువంటి ఆ ఘోర కృత్యాలకు, ఆ పాపాలకు దేవుడి నోటి నుండి దావీదు మీద జడ్జిమెంట్ రాలేదు. కానీ దావీదు రాజు నోట జడ్జిమెంట్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, నాతాను ప్రవక్తను పంపించి దావీదు రాజు యొక్క ఆ ఘోరమైన పాపాలు అతడు కామంతో కళ్ళు మూసుకొని చేశాడే, హృదయాన్ని రాయిగా చేసుకొని ఊరియాని యుద్ధంలో చంపించాడే, అతని కండ్లు తెరవబడడానికి, అతని రాతి గుండె పగిలిపోవడానికి దేవుడు అతని దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త ఒక చక్కని ఉపమానాన్ని అతనితో చెప్పి అతని కండ్లు తెరిపిస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను.
అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కవిగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యం చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. ఈ ఉపమానము చెప్తూ ఉండగానే దావీదు నోట ఒక జడ్జిమెంట్ వస్తూ ఉంది. ఒక న్యాయ తీర్పు వస్తూ ఉంది. ఎవరి నోట? దావీదు రాజు నోట. ఎవరి మీద? ఆ అన్యాయం చేసినటువంటి వాని మీద. తను అన్యాయం చేశాడని తనకి ఇంకా అర్థం కాలేదన్నమాట. తన రాజ్యంలో ఎవరో అట్లా అన్యాయం చేశారని తను ఒక రాజుగా ఒక న్యాయ తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమిటంటే అతడు నిశ్చయముగా మరణపాత్రుడే. అతడు చేసిన అన్యాయానికి వాడు మరణించాల్సిందే. తర్వాత ఆ గొర్రెపిల్లకు బదులుగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, నాతాను ప్రవక్త జడ్జిమెంట్ను ప్రకటించాల దావీదు మీద. దావీదు ఒక రాజుగా తన రాజ్యంలో ఇట్లాంటి అన్యాయము జరిగిందని అనుకొని తన నోట ఒక న్యాయ తీర్పును, ఒక జడ్జిమెంట్ని ఆయన ప్రకటన చేశాడు. నిజముగా దేవుడే గనక నాతాను ప్రవక్త ద్వారా ఆ జడ్జిమెంట్ గనక ప్రకటించి ఉంటే, హల్లెలూయా, నాతాను ప్రవక్త ద్వారా ఆ న్యాయ తీర్పు దావీదుకి ఉపమానం చెప్తూ దేవుడు ఇలాగ సెలవిచ్చాడు అని చెప్పి గనక దేవుడే గనక చెప్పి ఉంటే దావీదు చరిత్ర అక్కడికి ముగిసిపోయి ఉండేదన్నమాట. కానీ దేవుడు దావీదు రాజు మీద జడ్జిమెంట్ ఇవ్వలేదు, రాజు ఇచ్చాడు. అందుకనే దావీదు చంపబడలేదు, లేకపోతే దావీదు చంపబడి ఉండేవాడు. ఇప్పుడు తన రాజ్యంలో అన్యాయస్తుడు ఒకడు అలాంటి వాడు ఉన్నాడని తను తీర్పిచ్చాడనమాట. సరే, ఇది అంటే ఉపవాసం ఉండి దీనత్వం ధరించుకొని గోనెపట్ట కట్టుకొని గోనెపెట్ట మీద సాగిలపడి కన్నీళ్ళు విడిచి ఏడ్చి ప్రార్థించినప్పుడు అహాబురాజు ప్రార్థన ఆలకించాడు. కానీ అతని దినాల్లో ఆ నాశనం జరగకుండా కాపాడాడు. కానీ అతన్ని మాత్రము జడ్జిమెంట్ ప్రకారము అతని రక్తం, నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకాయో అక్కడ నాకేటట్టు దేవుడు చేశాడు. అది దేవుడిచ్చినటువంటి జడ్జిమెంట్. అదే విధమైన న్యాయ తీర్పు గనక దావీదు మీదకి గనక దేవుడు నాతాను ప్రవక్తను పంపించినప్పుడు గనక ప్రకటించి ఉంటే దావీదు చరిత్ర అంతటితో ముగిసిపోయిండే, తర్వాత మనకు ఉండేది కాదు. కానీ దేవుడు జడ్జిమెంట్ ఇవ్వలేదు ఎవరికి? దావీదు మీద. కానీ దావీదు ప్రకటన చేశాడు. అది తర్వాత అతనిని ఎలా గద్దించాడో చూడండి. నాతాను ప్రవక్త నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడు నీవే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాతాను ప్రవక్త, కామంతో కండ్లు మూసుకొని పోయినటువంటి దావీదు కండ్లు తెరవబడ్డాయి.
రాతి గుండె చేసుకొని ఊరియాని యుద్ధములో అన్యాయంగా చంపించినటువంటి దావీదు రాజు యొక్క రాతి గుండె పగిలిపోయింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. కఠిన మనస్సు విరిగి నలిగిన మనసు అయిపోయింది. కామంతో కళ్ళు మూసుకొని పోయి నీ పొరుగువాని భార్యనైనను పొరుగువాని దాసినైనను ఆశించకూడదనేటటువంటి ఆజ్ఞను విస్మరించి, వ్యభిచరించకూడదనే ఆజ్ఞను విస్మరించి, నరహత్య చేయకూడదనే ఆజ్ఞను విస్మరించి దావీదు రాజు చేసినటువంటి యొక్క పాపాలకు ఫలితం నిజంగా దావీదు చరిత్ర ఆ రోజుకు ముగించి ఉండాలి. కానీ దేవుడు అతని పట్ల జడ్జిమెంట్ ఇవ్వలేదు. కానీ అతని రాతి గుండెను మాంసపు గుండెగా మార్చేశాడు. హల్లెలూయా. అతని మనస్సును విరిగి నలిగిన మనసుగా చేశాడు. కామంతో మూసుకొని పోయిన కళ్ళు తెరిపించాడు. శరీరాశతో వ్యభిచరించినటువంటి అతని యొక్క ఎముకలు, ప్రక్కటి ఎముకలు విరిగిపోయేటట్టు దేవుడు చేశాడు. పశ్చాత్తాపం కలిగేటట్టు చేశాడు. అంత శక్తివంతమైన గద్దింపు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు డైరెక్ట్గా దావీదు రాజును అటాక్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అతని కళ్ళు తెరవబడినట్టుగా. దమస్కు మార్గంలో సౌలుని ఎలాగైతే దేవుడు పునరుద్ధానుడైన క్రీస్తు అటాక్ చేశాడో ఆ విధంగా నాతాను ప్రవక్త ద్వారా దేవుని వాక్కు దావీదు రాజును అటాక్ చేసిందంతే. హల్లెలూయా. అది ఎంత శక్తివంతమైన వాక్కో చూడండి. హల్లెలూయా. రాతి గుండె మెత్తని మాంసపు గుండెగా అయిపోయింది. కఠిన మనసు విరిగి నలిగిన మనసు అయిపోయింది. కొవ్వంతా కరిగిపోయిందని చెప్పాలంటే నిజంగా మూసుకోపోయిన కళ్ళు తెరవబడ్డ ఎముకలు ఎరిగిపోయినాయంట. మనం చదివినటువంటి కీర్తనలో ఆ విషయాలు కొన్ని ఉన్నాయి, మీకు జ్ఞాపకం చేస్తాను. 51వ కీర్తన. ఆ తరువాత కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనసుతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఈ కీర్తన వ్రాసి, పశ్చాత్తాప కీర్తన రాసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఈ 51వ కీర్తనలో చూడండి 7వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. చప్పలు కొట్టి దేవుని మహింపండి. దేవుడు అతని ఎముకలు విరిచేశాడంట. ఒకే ఒక వాక్, ఒకే ఒక గద్దింపు ద్వారా అతని ఎముకలు విరిగిపోయాయి. నాతాను ప్రవక్త, ఆ మనుష్యుడవు నీవే, ఆ ద్రోహివి నువ్వే, ఆ పాపివి నువ్వే అని ఎప్పుడైతే ఆ గద్దించాడో అంతే ఎముకలు విరిగిపోయినాయంట. ప్రియులరా, అంత మాత్రం కాదు, మనం చదివిన 16-17 వచనంలో మనస్సు విరిగిపోయింది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. కఠినమైన మనస్సు విరిగిపోయింది, విరిగి నలిగిన మనస్సు అయిపోయింది. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. రాతి గుండె పగిలిపోయింది, రాతి గుండె మాంసపు గుండె అయిపోయింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడతాం. అంత శక్తివంతమైనటువంటి దేవుని వాక్కు ద్వారా దేవుడు గద్దించాడు. ప్రియులారా, గద్దించాడు. ఇది
ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడైనా సరే ఇది చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం. చాలామంది గద్దించే సంఘాల్లో ఉండరు, కానీ హెచ్చరించి బుద్ధి చెప్పే సంఘాల్లో ఉండరు, కానీ అలాగా పైపూత పూసినట్టుగా ఏం పర్వాలేదు, మీరు ఎలాగన్నా జీవించండి, మీరు గుడికి రండి, మీ దశంభాగాలు తండి, మీ కానుకలు తెచ్చివ్వండి, మీరు ఎలాగైనా జీవించండి లోకంలో, ఏం పర్వాలేదు, యేసు ప్రభు క్షమించేస్తాడు, ఇప్పుడు కూడా క్షమించేస్తాడు, మీరు ఎలాగన్నా తిరగండి, ఎలాగన్నా పోండి, మీరు రండి, దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు, మీ జీవితాల్లో మేలు చేస్తాడు, మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇల్లు కట్టిస్తాడు, లేకపోతే ఇంకొకటి ఇస్తాడు, అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పే సంఘాలను ఎత్తుక్కొని పోతున్నారు. గద్దించే సంఘాల్లో ఉండడంలే, హెచ్చరించే సంఘాల్లో ఉండడంలే, బుద్ధి చెప్పే సంఘాల్లో ఉండడంలే. కానీ నిజంగా ఎక్కడుండాలంటే గద్దించే సంఘంలోనే ఉండాల, బుద్ధి చెప్పే సంఘంలోనే ఉండాలి, సరిదిద్దే సంఘంలోనే ఉండాలి, ఖండించే సంఘంలోనే ఉండాలి. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి మనము చూస్తాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా. చూచారా ప్రియులరా, తిమోతికి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడో చూడండి. తిమోతి, నువ్వు యవనస్తుడు అని చెప్పి నీకు అప్పగించిన సంఘములో భయపడతావేమో, నువ్వు భయపడకూడదు. నేను ప్రభువు పేరట ఆనబెట్టి చెప్తున్నా, నీకు వాక్యమే బోధించు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచాల, ప్రైజ్గా. వాక్యమే బోధించు, ఖండించు, బుద్ధి చెప్పు, సమయమందు అసమయమందు దేవుని కోసం క్రీస్తు కోసం ప్రయాసపడు, ఉపదేశించు. ఎందుకంటే దురద చెవులు కలిగి కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చేసింది. వారికి అనుకూలమైన బోధకులను తయారు చేసుకొని వాళ్ళు వారితో చేరిపోయి నశించిపోతున్నారు. నీకు అప్పగించిన సంఘాన్ని నీవు వాక్యముతో పోషించు, ఉపదేశముతో పోషించు. తప్పు చేస్తే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ప్రియులరా, ఏది నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే, నన్ను దేవుడు వాడుకుంటున్న విధానం మొదటి నుంచి చాలామంది ఆయన ఊరకనే గద్దిస్తూ ఉంటాడని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊరిక ఎవరింటారు ఆయన ప్రసంగాలని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊరికే పాపం గురించి చెప్తుంటాడని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన విజన్ నాదే. హల్లెలూయా. నాది ప్రాక్టికల్ విజన్. నేను ఎరుగుదును దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో నేను ఎరుగుదును. ఏ పర్పస్, ఏ యొక్క ఉద్దేశంతో, లేకపోతే సంఘ కాపరిగా పిలిచాడా, లేకపోతే ఏ విధంగా దేనికి పిలిచాడని కూడా నేను ఎరుగుదును. కానీ మన సంఘాలు పెరిగాయే తప్ప మన సంఘాలు తగ్గిపోలేదు, తెలుసా? హల్లెలూయా. హలో, దానికోసం చెప్తున్నా నేను. మన సంఘాలు క్రమక్రమంగా పెరిగిపోయాయి. హల్లెలూయా. విశ్వాసులు పెరిగిపోయారు. హల్లెలూయా. సంఘస్థులు ఎవరో రిమార్క్స్ అనేవి ఉంటాయి ఎక్కడైనా, కానీ ఎక్కువ శాతం భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు మన సంఘాల్లో. ఎక్కువ శాతం పరిశుద్ధపరచబడి పరిశుద్ధత కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. నీతి కోసం ఆకలి దప్పికలు కలిగే వాళ్ళు ఉన్నారు. బాప్తిసం పొంది ప్రభు అడుగుజాడల్లో నడిచే వాళ్ళ సంఖ్య ఎక్కువ. చెత్తా చెదారం లేదు. చాండి నాయన ఒక సంవత్సరం నాతో కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో నాకు ఒక మాట చెప్పాడు. అంటే చాలా మంచి సేవకులు నాయన, చాలా హంబుల్ పర్సన్, చాలా నేర్పించేటటువంటి దైవజనుడు, మంచి కాపరి కూడా, మంచి అపోస్తలుడు. అసలు నేను మొదట సేవలోకి వచ్చినప్పుడు నాయన వలె నన్ను 40 days ఫుల్ డేస్ ఉండమని నన్ను ప్రోత్సహించాడు. కావాలంటే నేను వచ్చి నెల్లూరులో సేవ చూసుకుంటాను, నీవు 40 days నా వలె బయటికి రాకుండా ఉండు సాల్మన్ అని చెప్పాడు. కావాలంటే నేను వస్తాను, నెల్లూరులో ఉంటాను, 40 days నేను సంఘాన్ని చూస్తాను, పరిచర్యని, నువ్వు మాత్రం అంటే నాయన 40 రోజులు భార్య ముఖం చూడకుండా, బిడ్డల ముఖం చూడకుండా, బయట ముఖం చూడకుండా నాయన 40 రాత్రింబవళ్ళు నాయన సపరేట్గా గదిలో ఉపవాసం చేశాడు. ఆ విధంగా నన్ను చేయమని ప్రోత్సహించాడు. కానీ నేను అలాగ చేయలేకపోయాను. నాయన్ని వచ్చి ఉండమని చెప్పలేకపోయాను. 40 రాత్రింబవళ్ళు నేను ఉపవాసం ఉండలేదు. కానీ అయితే 40 రాత్రులు మొట్టమొదట నాయన చెప్పినప్పుడు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రం చేసుకోగలిగాను. అలాగే ఇప్పుడు మనం 40 రోజుల ఉపవాసాల్లో నా యొక్క పరిస్థితులను బట్టి ఉపవాసం కొనసాగుతున్నాం. కానీ చాండి నాయన అయితే చాలా నాకు ఎంత ప్రోత్సాహం ఇచ్చాడంటే, నేను వస్తాను సాల్మా, నెల్లూరులో ఉంటా, నేను సంఘాన్ని నీ పరిచయం చూస్తా, నువ్వు 40 రోజులు బయటికి రాకుండా ఉండు, దేవుడు బహు శక్తివంతంగా వాడుకుంటాడని చెప్పాడు. గొప్ప దైవజనుడు నాయన, నిజంగా. హల్లెలూయా. సరే, ఒకానొక సందర్భంలో మేము మాట్లాడుకుంటూ ఉంటే, సాల్మన్, చెత్తా చెదారాన్ని చూసి నేను సంతోషించేవాడిని కాదు. గొప్ప జన సమూహాన్ని నువ్వు సమకూరిస్తే వాళ్ళని బట్టి నేను పొంగిపోతాను అనుకోబాక, గట్టి గింజలను తయారు చేయమని చెప్పాడు. ఏంటి? గట్టి గింజలను తయారు చేయి, ఇట్లే చెప్పాడు స్పష్టంగా. నిజంగానే దైవజనుడి నోట వచ్చిన వాక్కు అది ఊరికే రాలా. నన్ను ఎందుకు దేవుడు పిలిచాడో అందులో ఉంది కాబట్టి పిలిచాడనమాట. హల్లెలూయా. అందుకనే మీరందరూ ఎక్కువ శాతం గట్టి గింజలే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. గట్టి గింజలే మీరంతా. హల్లెలూయా. ఇలాగనే దేవుడు మనలను ఆశీర్వదించాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్ని దేవుడు గద్దించి గట్టి గింజలుగా చేస్తాడు. హల్లెలూయా. హెచ్చరించి, బుద్ధి చెప్పి, పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన వధువు సంఘంగా చేస్తాడు. తొరకలంతా తీసేస్తాడు, ఉబ్బెత్తులంతా చెక్కేస్తాడు దేవుడు. హల్లెలూయా. అదే తిమోతికి చెప్పేది.
వాక్యం బోధించు, ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. కల్పనా కథల వైపు తిరిగి చెడిపోతున్నారు. ఆలోచిస్తున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. గద్దింపు అవసరం. ఒకే ఒక గద్దింపు దావీదు రాజుని టోటల్గా మార్చేసిందంతే. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్లా. కంప్లీట్గా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంతరంగం అంతా కూడా ఒకే ఒక్క గద్దింపుతో మారిపోయాడు దావీదు రాజు. ప్రియులారా, గద్దింపు లేకపోతే నువ్వు మారవు. గద్దింపు లేకపోతే నేను మారను. గద్దింపు లేకపోతే నీ బిడ్డలు మారరు. గద్దింపు లేకపోతే నీ భర్త మారడు. గద్దింపు లేకపోతే నీ భార్య మారదు. నువ్వెవరు మారాలనుకుంటున్నావో గద్దింపు లేకపోతే వారు మారరు. అందుకని నేను ఒక సమ్మరి చెప్తాను, వినండి జాగ్రత్తగా. ప్రార్థనతో పాటు, హల్లెలూయా, ఏంటి? ప్రార్థనతో పాటు, మరి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనతో పాటు గద్దింపు చాలా అవసరము. చప్పలు కొట్టి దేవుని మహిమ పడాలి. ఖండించడం అవసరము, బుద్ధి చెప్పడం అవసరం. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటే ఇది చేయడం లేదు మన ఇళ్లల్లో అనేది నాకు అర్థమైపోయింది. బాగా ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్లు విడుస్తున్నాం. సంవత్సరాల తరబడి ఉపవాసాలు చేస్తూనే ఉన్నాం. కానీ దెర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల్లో చేంజెస్ లేవు. కారణం ఏమిటంటే ప్రార్థనలు ఉపవాసాలు అయితే బాగున్నాయి, కానీ ఖండించడము, గద్దించడము, బుద్ధి చెప్పడము జరగడం లేదని నాకు అర్థమైంది ఈరోజు. అందుకనే మీతో నేను మనవి చేస్తా ఉన్నా, మీరందరూ ప్రార్థన యోధులే, ప్రార్థనా వీరులే, గట్టి గింజలే, నో డౌట్. నేనే ఒక సాక్షిని మీ గురించి సంఘ కాపురిగా. కానీ ఒక ప్రశ్న వేసుకుంటాం మనం ఈరోజు. తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని, కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళని ఖండించగలుగుతున్నామా? గద్దించగలుగుతున్నామా? బుద్ధి చెప్పగలుగుతున్నామా? కరెక్ట్ చేయగలుగుతున్నామా? వాళ్ళతో రాజీ పడిపోతున్నామా? సైతాను కూడా ఎప్పుడు వెళ్ళిపోతాడు? మనం దేవునికి లోబడి వాడిని ఎదిరించినప్పుడు, వాడిని గద్దించినప్పుడు వాడు పారిపోతాడు. యాకోబు భక్తుడు స్పష్టంగా రాశాడు ఆ విషయాన్ని. 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్లా. మంచిదే, దేవునికి లోబడుతున్న ప్రియమైన దేవుని కుమార్తెలారా, దేవుని కుమారులారా, మనం ధన్యులమే. దేవునికి లోబడుతున్నాం, దేవుని ఆజ్ఞలకు గైకుంటున్నాం, దేవుని చిత్తానికి విధేయులం అవుతున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రైట్. అయితే వాడిని గద్దిస్తున్నారా? నీ భర్తలో నుంచి నిన్ను అటాక్ చేస్తున్న వాడిని గద్దిస్తున్నావా? నీ భార్యలో నుండి నిన్ను అటాక్ చేస్తున్న అపవాదిని గద్దిస్తున్నావా? నీ బిడ్డల్లో నుండి నిన్ను అటాక్ చేస్తున్నటువంటి అపవాదిని గద్దిస్తున్నారా? ఖండిస్తున్నారా? బుద్ధి చెప్తున్నారా? అందుకే మారడంలే పిల్లలు, అందుకే మారడంలే తాగుబోతులైన భర్తలు, అందుకే మారడంలే జూదగాళ్ళు,
అందుకే మారడంలా, నానా విధాల దురలవాట్లకు బానిసలైన వాళ్ళు అందుకే మారడంలా. ఎందుకంటే వాళ్ళల్లో తిష్ట వేసుకున్నటువంటి ఆ దుర్గుణాలకు కారణమైన అపవాదిని వెళ్ళగొట్టే ఏర్పాటు చేయడం లేదు. ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ, ఉపవాసం అయితే చేస్తున్నాం కానీ వాడిని గద్దించడం లేదు. ఒకే ఒక వాక్కు, ఆ మనుషుడివి నువ్వే, ఒకే మాట అన్నాడు నాతాను ప్రవక్త. అంతే, అవుట్ మొత్తం. కామం మూసుకొని, కళ్ళు మూసుకొని కామం పరిగెత్తిపోయింది, పారిపోయింది. రాతి గుండె పగిలిపోయింది, కఠిన మనస్సు పగిలిపోయింది. పిల్లరా, కన్నీళ్ళు వస్తున్నాయి. రాత్రింబవళ్ళు అన్నపానాలనే కన్నీళ్ళనే అన్నపానాలు చేసుకొని ఏడ్చి పశ్చాత్తాపడి మరణము నుంచి తప్పించబడ్డాడు. దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్నాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు దావీదు రాజు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం పిల్లలు. హల్లెలూయా. ఇకనైనా జాగ్రత్త పడండి. ప్రార్థనలు చేస్తున్నావు సంవత్సరాల తరబడి, వస్తాడు నా భర్త, మారుతాడు నా భర్త, మారుతాడు నా కొడుకు, మారుతుంది నా కుమార్తె, మారుతాయి సరౌండింగ్స్, పరిసరాలు మారుతాయి, నాకు అనుకూలంగా వస్తాయి అనుకుంటూ కలలు కంటున్నావే కానీ కలలు నిజమవడంలే. కారణము ప్రార్థన లేని దానివి కాదు, ప్రార్థన లేనివాడివి కాదు, ఉపవాసం చేయని దానివి, ఉపవాసం చేయని వాడివి కాదు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయని దానివి, చేయని వాడివి కాదు. మరొకటి విస్మరిస్తున్నాం, ఏమిటంటే ఖండించడం లేదు, గద్దించడం లేదు, బుద్ధి చెప్పడంలే. ఆ విషయాలకు వచ్చేటప్పటికే పోనీలే, పిల్లలు ఏమన్నా అయిపోతారేమో. అందులోనూ వాళ్ళల్లో నుంచి శాటన్ ఎలాగ అటాక్ చేస్తున్నాడంటే, నువ్వు కనుక ఏమన్నా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, ఇంటికి రాను, ఏడనబడి చచ్చిపోతా. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవే శాటనిక్ అటాక్స్ అన్నీ. మీరు గమనించాలి. అప్పుడే వాళ్ళల్లో నిండుగా అపవాది చేరున్నాడని గ్రహించాలి. నీ బిడ్డ నీకు మంచిది, నీ భర్త నీకు ప్రియమైన వాడు, నీ భార్య నీకు ప్రియమైనది, నీ బిడ్డలు నీకు దేవుడిచ్చిన బహుమానమే. అయితే వాళ్ళల్లో చేరి ఉన్నటువంటి సాతాన్ని నువ్వు గద్దించకపోతే నీ బిడ్డను పోగొట్టుకుంటావు, నీ భర్తను పోగొట్టుకుంటావు, నీ భార్యను పోగొట్టుకుంటావు, సమస్తాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకనే మొక్కయి వంగనిది మానయి వంగునా అని మామూలుగా మన బడిలో సామెత, బైబిల్లో సామెత అది. బాలుడు నడవలసిన త్రోవలను వాని బాల్య వయసులో వాళ్ళకి బోధించమన్నాడు. హల్లెలూయా. వాడు పెద్దవాడైనప్పుడు వాడు రక్షించబడతాడు, వాటిని తవ్విపోడని. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. సరే, ఒక ఎగ్జాంపుల్ మీకు బైబిల్లో జరిగింది చూపిస్తాను. యాజకుడైన ఏలి తన కుమారులు భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. దేవుని మందిరానికి వచ్చేటటువంటి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు. దేవుని యొక్క క్రమమైన పద్ధతిని అక్రమ పద్ధతిగా మార్చేశారు. యాజకులు ఉడుకుతున్నటువంటి బాణలో నుంచి ఆ హుక్కులు గుచ్చి, ఆ హుక్కులకు వచ్చే మాంసాన్ని తీసుకొని, కొవ్వంతా ఉడికిపోయిన మాంసం తినవలసిన వాళ్ళై ఉంటే మనుషులను పంపించి యాజకుని కుమారులు రక్తముతో ఉన్నటువంటి మాంసాన్ని, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మాంసాన్ని బలవంతాన తెప్పించుకోవడం మొదలుపెట్టారు. అంటే దేవుని యొక్క పద్ధతిని తప్పు మార్గంలో పెట్టారు. దేవుని సన్నిధికి వచ్చే ఆడపిల్లలతో వ్యభిచారం చేసి వాళ్ళు పాడు చేస్తున్నారు. ఇదంతా తెలిసింది యాజకుడైన ఏలీకి. వాళ్ళని హెచ్చరించాడు. కానీ అడ్డగించలేదంట. ఏం చేశాడు? హెచ్చరించాడు, గద్దించాడు, కానీ అడ్డగించలేదంట. ఆ మాట ఒకసారి నేను చదివినప్పుడు నిజముగా మనం ఎంత పొరపాట్లు చేశామో అని నాకు అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఇది మళ్ళీ ఈ సందర్భాన్ని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి దయచేసి
చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలోకి రండి. మూడవ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక. విన్నారా? బైబిల్ లేనో లేనండి, బైబిల్ ఉన్న చూసారా? అండర్లైన్ చేసుకోండి. ఏమంది? అడ్డగించలేదు గనుక. మరలా చదువుతున్నాను చూడండి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి హెచ్చరించడము, గద్దించడము, బుద్ధి చెప్పడమే కాదు, ఏం చేయాలంట చెప్పండి? అడ్డగించాలా. హల్లెలూయా! చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ అలా. అడ్డగించాలా, పట్టుకోవాలా, పోయి పట్టుకోవాలా. ఎక్కడారా నువ్వు పోయేది? ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు నువ్వు? ఇంత రాత్రి ఇంటికి వస్తున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమయ్యా నువ్వు ఇంత రాత్రి ఇంటికి వస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? భార్యకు భర్త మీద అధికారం ఉంది. ఒకవేళ నన్నే అడిగేదానివైనా అంటే అని ఒకవేళ కొట్టినా సరే, నేను కాక ఇంకెవరు అడుగుతారు నిన్ను అని పట్టుకోవాలా. వివాహమైనంత వరకు తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటారు. వివాహమైన తర్వాత భార్యకు భర్త మీద అధికారం, భర్తకు భార్య మీద అధికారం ఉంటుంది. నిలదీయాలా. ఇంత రాత్రిలో ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఏం కావాలి కుటుంబం? ఇంత రాత్రిలో తప్ప తాగి వస్తున్నావే, ఏమని, ఏమవ్వాలని సంసారం? దేవుని బిడ్డలమే ఇంత రాత్రి వస్తున్నావే తప్ప తాగి అంటే ఏం చేయాలని కాపురం? నువ్వు తాగకూడదు ఇంకా. అయితే ఊరికే గద్దించడం కాదు పిల్లరా, అడ్డగించడం కాదు, ప్రార్థన చేసి అడగల, ఉపవాసం ఉండి ఎదుర్కోవాలా. నువ్వు ఎదుర్కొనేది ఎవరినో తెలుసా? నీ ప్రియమైన భర్తను కాదు, నీ ప్రియమైన భర్తలో నుంచి వస్తున్నాడే అపవాదిని నువ్వు ఎదుర్కొంటున్నావు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతావు. నీ ప్రియమైన బిడ్డల్లో నుంచి వాడు వస్తున్నాడే, వాడిని నువ్వు ఎదుర్కొంటున్నావు. 127వ కీర్తనలో ఉన్న మర్మం అదే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారు గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారంట. హల్లెలూయా! లేయాలండి. హల్లెలూయా! పట్టుకోవాలా. హల్లెలూయా! అయితే ప్రార్థన లేకుండా నువ్వు లేస్తే ఫెయిల్, ప్రార్థనతో లేస్తే విన్. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! లేకపోతే ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు తెలియక ఏమేమో చేసేసాము. నేను కూడా చెప్పాలంటే నేను కూడా కొన్ని విషయాలు నేను చేయలేకపోయాను, అలాగా అడ్డుకోలేకపోయాను, అలాగా వెంబడించి పట్టుకోలేకపోయాను. చేసి ఉండాల్సింది చేయలేకపోయాను. వాక్యం తర్వాత నాకు అర్థమైంది, అడ్డగించనందువల్ల ఏలీ కుమారులు ఘోరంగా యుద్ధములో చంపబడ్డారని. లేకపోతే వాళ్ళని కలిగి ఉండేవాడు ఏలీ, తను కూడా ఉండేవాడు. ఇకనైనా మనం కళ్ళు తెరుచుకోవాలి. ఇకనైనా మనము దేవుని చిత్తానికి అప్పగించుకోవాలంటే మనం ప్రార్థనతో పాటు, ఉపవాస ప్రార్థనతో పాటు మనము తప్పు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అంత మాత్రం కాదు, చెప్పండి, అడ్డగించాలి. హల్లెలూయా! అప్పుడే ఆ ప్రాణాన్ని నువ్వు రక్షించగలుగుతావు. అతని భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, లేక నువ్వు ప్రేమించే ఎవరైనా కావచ్చు, నీ బంధువులు, స్నేహితులు, నీ తల్లిదండ్రులు కావచ్చు. లేకపోతే ప్రమాదం ప్రియులారా, ప్రమాదం. ఒకే ఒక వాక్కు దావీదు రాజును టోటల్గా చేంజ్ చేసేసింది. అంత శక్తివంతమైనది దేవుని వాక్కు. హల్లెలూయా! హల్లెలూయా!
అందుకనే దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క ఆత్మ అభిషేకం విడుదలవుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇంకా దేని మీద కూడా దేవుని ఆత్మ అభిషేకం రాదు. దేవుని వాక్కు మీదనే దేవుని ఆత్మ అభిషేకం వస్తుంది. దేవుని వాక్కు ప్రకటించబడుతున్నప్పుడు వెనువెంట పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. హల్లెలూయా. పిల్లలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎదుర్కొనేది నీ తాగుబోతు భర్త అయితే నీ తాగుబోతు భర్తలో ఉన్న డ్రంకర్డ్ స్పిరిట్ని నువ్వు ఎదుర్కొంటున్నావు. గుర్తుపెట్టుకో. ఎదుర్కోవాలా, అడ్డగించాలా. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళతో మాట్లాడాలా. చప్పలు కొట్టి దేవుని మహిమ వాళ్ళతో మాట్లాడాలా. స్త్రీలారా, పురుషులారా, మాట్లాడే సమయం కావాలా, మాట్లాడే స్థలాన్ని చూసుకోవాలా. భార్య భర్తలు మాట్లాడుకునే 2 స్థలాలు ఉన్నాయి, అతి ప్రాముఖ్యమైన స్థలాలు. ఈ 2 స్థలాలను ఉపయోగించుకోవాలా. హల్లెలూయా. ఇంకా ఎక్కువ మంది అయితే 3 స్థలాలు ఉన్నాయి భార్య భర్తలు కలిసి మాట్లాడుకోగలిగేవి. ఒకటి స్నానపు గది, రెండవది భోజన బల్ల, మూడవది పడక. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ప్రేమతో ఆహ్వానించాలా. అయ్యా నేను ప్రేమిస్తున్నాను అని ఆహ్వానించాలా. తర్వాత అతనికి పరిచర్య చేస్తూ స్నానపానాలు చేయించేటప్పుడు వాక్యాన్ని విడుదల చేయాలా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాను. భోజనం పెట్టి పరిచర్య చేసేటప్పుడు వాక్యాన్ని విడుదల చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పడక గదిలో వాక్యాన్ని విడుదల చేయాలా. అయితే వాటన్నిటికీ ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి. బాగా వాసండి. అప్పుడే ఆ వాక్కు నీ భర్తలో పనిచేయడం ప్రారంభమవుతుంది. అలాగే ఎవరైనా సరే భార్యలో పనిచేయడం ప్రారంభిస్తుంది, బిడ్డల్లో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒకానొక రోజున వానిలో ఉన్నటువంటి శాటన్, వాడి అనుచరులైనటువంటి దురాత్మలు, దయ్యాలు, డీమెన్స్ అన్నీ పారిపోతాయి. వాడు రక్షించబడతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమలో. ప్రియులారా, ఇది వాస్తవం, 100కి 100 వాస్తవం. హల్లెలూయా. ఎందుకంటే ఒకే ఒక గద్దింపు టోటల్గా చేంజ్ అయిపోయాడు. దావీదు రాజు అడిగినవన్నీ దేవుడిచ్చాడు. దావీదు రాజుకు తర్వాత క్షమించి ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా దావీదు రాజు అడిగినవన్నీ ఇచ్చాడు. ఒకసారి ఆ కీర్తనలో చూడండి, అతడు ప్రార్థన చేస్తూ అడిగినవన్నీ కూడా దావీదు రాజుకు ఇచ్చాడు. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు కంటిన్యూగా చదువుతాను. చూడండి, ఏమడిగాడని ఇచ్చాడు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును. 18వ వచనం, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చప్పలు కొట్టి దేవుని. నాతాను ప్రవక్త గద్దించిన వెంటనే టోటల్గా మారిపోయినటువంటి దావీదు రాజు పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాస్తూ అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. క్షమించి ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా అతని పాపములను క్షమించేసి కడిగేశాడు, నూతన మనసు ఇచ్చేశాడు, శుద్ధ హృదయాన్ని అడిగిన శుద్ధ హృదయాన్ని ఇచ్చాడు. తన దేవుని సన్నిధిలో నుంచి తోసివేయొద్దని అడిగాడు, దేవుడు తోసేయలేదు.
నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసేయొద్దని అడిగాడు. పరిశుద్ధాత్మను తీసేయలేదు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా 18వ వచనంలో నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయ, యెరూషలేము యొక్క గోడలను కట్టించు. దీని అర్థాన్ని చెప్తాను, వినండి జాగ్రత్తగా. మొదటిది, తను ఏ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యాన్ని కాపాడమని అడుగుతున్నాడు. ఆ రాజ్యం చుట్టూ ప్రాకారం కావాలని అడుగుతున్నాడు. దీంట్లో ఒక మర్మం ఉంది, జాగ్రత్తగానండి. రాజు రాజ్యం అంతా ఒకటే. హల్లెలూయా. హెడ్ బాడీ ఒకటే. చప్పలు కొట్టాలి దేవునికి మహిమ, ప్రైజ్లా. మన హెడ్ బాడీ అంతా ఒకటే. రాజు రాజ్యము ఒకటే. హల్లెలూయా. అంటే ఒకసారి ఆలోచించండి, రాజు రాజ్యానికి క్షేమం కలుగజేయమంటున్నాడు. అంటే దావీదుకు టోటల్గా క్షేమం కలుగజేయమని అడుగుతున్నాడు. దేవా, ఇంకా ఎన్నడూ కూడా ఈ ప్రాకారాన్ని దాటి వెళ్ళి నేను పాపము చేయకుండా నా చుట్టూ ప్రాకారం కావాలా? చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. నాకే కాదు, నా రాజ్యానికంతా ప్రాకారం కావాలి ప్రభువా. ఇంకెన్నడూ నేను చేసినట్టు ఎవరు చేయకూడదు. నాకు ప్రాకారం కావాలి, నా కుటుంబానికి కావాలి, నా రాజ్యానికి కావాలి. దేవుడు దావీదు రాజుకు అది అనుగ్రహించాడు. హల్లెలూయా. నిజంగా దావీదు రాజు మరలా అలాంటి పాపం చేయకుండా తను అడిగినటువంటి ప్రాకారము అతను చుట్టూ వేశాడు పిల్లలు. హల్లెలూయా. అందుకనే అవసాన దశలో తనకు పరిచర్య చేయడానికి ఒక యవనస్తురాలను తీసుకొచ్చినప్పుడు ఆయనకు వేడి కలుగ చేయడానికి ఆయన ప్రక్కలో ఆమె పడుకునేది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడో తెలుసా? అసలు అది రాయించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, దావీదు ఒకప్పుడు ఎంత భయంకరమైన వ్యభిచారం చేశాడు, అలాంటి వ్యక్తిని దేవుడు ఎలాగో మార్చాడో చూడండి, అతను ఎలాగో స్థిరపరిచాడో చూడండి అని అందరూ తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయించాడు ప్రియులరా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓ రా బాబా షక్కబరబరబ. రాజుల మొదటి గ్రంథంలో ఆ విషయము రాయబడింది. ఆమెను, ఆ యవనస్తురాలని రాజు కూడలేదట. హల్లెలూయా. మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజవునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖముందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కవిగిటిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలుల దేశపు దిక్కులన్నిట్లో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, గాని రాజు దానిని కూడలేదు. వై ఎందుకు ఈ మాట రాయించాడు అంటే, దావీదు రాజు చుట్టూ ఎంత గొప్ప ప్రాకారం వేశాడో చూడండి. మనసు నిలుపుకోలేక స్నానం చేస్తున్న స్త్రీని చూసే పాపం చేసినటువంటి యొక్క భయంకరమైన వ్యక్తి దేవుని అనుగ్రహం పొందుకొని ఎంతగా మారిపోయాడో, అతడు ఎంతగా స్థిరపడ్డాడో, దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతను ఎలా స్థిరపరిచాడు అన్నదానికి ఇదొక గొప్ప రుజువు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. లేకపోతే ఎందుకు ఆ మాట రాయించాల్సిన అవసరమేమి? ఆ చిన్నదాన్ని కూడలేదంట. అంటే అంత దేవుడు దావీదు రాజును అతని ప్రార్థన ఆలకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము నిజముగా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, నిజముగా విరిగి నలిగిన మనసుతో, మెత్తని హృదయంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, స్థిరపరుస్తాడు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మన నోట గద్దింపు వాక్కులు కూడా పెట్టున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ గద్దింపు వాక్కులను ఉపయోగించాలా, అపవాదిని గద్దించాలా. అది నీ భర్తలో నుంచి రాని, నీ బిడ్డల్లో నుంచి రాని, ఎవరిలో నుంచైనా రాని,
గద్దించాలి. సమయానుకూలంగా ఆలోచన చేసి స్థలాన్ని చూసుకొని గద్దించాలా, ఖండించాలా, బుద్ధి చెప్పాలా, అడ్డగించాలి. వాక్కు ద్వారా చపలు కొట్టి దేవుని మహిమపడదాం. గొప్ప కార్యాలు చూస్తాం ప్రియులరా. మనము మన బిడ్డలము క్షేమంగా ఉంటాం. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్టుగా దేవుడు మన చుట్టూ ఉంటాడు. అది అడుగుతున్నాడు. దేవుడట్టి కృప మనకందరికీ సకల పరిశుద్ధులకు తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దయచేసి అందరూ నిలబడండి ఒకసారి. హల్లెలూయా. రాబాబా ఓ రాబాబా షక్కబరాబా. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేయండి. ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, అడ్డగించడానికి వెనుకాడద్దు ఇక నుంచి. అయితే ప్రార్థన చేయకుండా హెచ్చరించబాక, ప్రార్థన చేయకుండా గద్దించబాక, ప్రార్థన చేయకుండా బుద్ధి చెప్పబాక. ఇంకా ప్రత్యేకమైన ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా గద్దించబాక, హెచ్చరించబాక, బుద్ధి చెప్పబాక. నువ్వు గద్దించే ముందు, ఖండించే ముందు, బుద్ధి చెప్పే ముందు, అడ్డగించే ముందు ఉపవాసం ఉండి దేవుని యొక్క ఆత్మ సహాయముతో, దేవుని వాక్యము ద్వారా వివేకముతో, సాత్వికముతో, పాజిటివ్ వేలో గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించు, అడ్డగించు. భయపడకండి. ప్రార్థన చేసే వాళ్ళు భయపడరు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, నిరంతరము పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన వాళ్ళు భయపడరు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తుండగా నోరు తెరువు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న ప్రకారం నడు. పరిశుద్ధాత్మ దేవుడు సమయానుకూలంగా మాట్లాడించేటప్పుడు పిరికివాడు కాకుండా వాక్యమెత్తి మాట్లాడు. ప్రార్థనలో ఉండు. అప్పుడు నిన్ను కాపాడుకుంటావు, నీ భర్తను కాపాడుకోగలుగుతావు, నీ భార్యను కాపాడుకోగలుగుతావు, నీ బిడ్డలను కాపాడుకోగలుగుతావు, నీ పరిసరాలను ఆరోగ్యవంతంగా, నీ కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోగలుగుతావు. అడిగితే ఏమవుతారో, గద్దిస్తే ఏమవుతారో అని కన్నా నువ్వు అనుకున్నావంటే నీ భయమే నిన్ను, నీ బిడ్డల్ని పట్టి చంపుతుంది, నాశనం చేస్తుంది. యేసయ్య నామములో అది దూరమగునుగాక. ప్రార్థించుకుందాం పిల్లరా. విన్న వాక్యాన్ని బట్టి ఎవరికి వాళ్ళు 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుని, దయచేసి విన్న వాక్యాన్ని బట్టి ఒకవేళ మీ జీవితాల్లో ప్రార్థనలో బలహీనలు అయిపోయి ఉన్నారేమో, ఉపవాసాల్లో బలహీనలు అయిపోయి ఉన్నారేమో, వాక్యము చదవడం లేదేమో, వాక్యముతో హృదయాన్ని నింపుకోకపోతే సమయోచితమైన వాక్కు రాదు. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడి తన్నులు తింటాం. అయితే వాక్యముతో నింపుకున్నట్లయితే ప్రార్థించే నీలో నుంచి సరైన వాక్కు వస్తుంది. నా మాటలు అగ్ని వంటివి కాదా, నా వాక్కులు బండను బద్దలు చేసే శుద్ధి వంటిది కాదా అని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. దేవుడు రాతి గుండెను తీసి మాంసపు గుండెగా చేస్తాడు. ప్రార్థనలో బాగా సాగుతూ హృదయం వాక్కులతో నిండి ఉన్నప్పుడు సమయోచితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. ప్రార్థించుకున్నాం. సోదరుడు సుకుమార్ చిన్న ప్రార్థన చేస్తాడు. ఆయన మీ గద్దింపు మాకు ఎంత అవసరమో ప్రభా, మీరు మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన దావీదు రాజు నాయన ప్రభా రాతి గుండె కలిగి నాయన తన పాపం చేసినప్పుడు ప్రభా
నైనా ప్రభా నాతోను ప్రవక్తను పంపి నైనా ప్రభా నాయన మీరు ప్రభా దావీదును గద్దించినప్పుడు ప్రభా తెలియజేశారు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు. దావీదు పశ్చాత్తాపంతో నాయన మీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ప్రభా నాయన ప్రభా ప్రార్థన చేసినట్లుగా ప్రభా నాయన మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభా నాయన ప్రభా నాయన ఈ రోజుల్లో నాయన ప్రభా ఇంకా మా కుటుంబాలలో మా రక్త సంబంధంలో నాయన ప్రభా నాయన ఎంతోమంది ప్రభా రాతి గుండె కలిగిన వారుగా ఉండి నాయన మీకు దూరం అవుతున్నటువంటి వారు ప్రభా, ఎంతమంది పాపంలో ఉంటున్న వారు ఉన్నారు ప్రభా నాయన. అయితే ప్రభా నాయన వారి కోసం మేము ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలని ప్రభా. అయితే ప్రభా వారికి బుద్ధి చెప్పాలని ప్రభా, వారిని గద్దించాలని ప్రభా, వారిని ఖండించాలని ప్రభా నాయన ప్రభా మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మీకు లోబడి ప్రార్థన చేస్తూ నాయన అయ్యా మేము గద్దించినప్పుడు వారిలో ఉన్న అపవాది పారిపోతాడని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు నాయన ప్రభా. అటు కృప మాకు దయచేయండి నాయన. మీ వాక్యానుసారంగా ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ప్రార్థన నాయన ప్రభా విజ్ఞాపనలు చేస్తూ ఉపవాసం ప్రార్థన చేస్తూ మీ ఆత్మ కలిగి నాయన ప్రభా అనేకులలో ఉన్నటువంటి నాయన ప్రభా అపవాదిని వాడిని గద్దించి నాయన ప్రభా వారిని పారదోలి నాయనా ప్రభా మా ఇంటి వారిని నాయనా ప్రభా రక్షించుకోవడానికి దేవా మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. అటు సహాయం మాకు దయచేయనైనా మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన ఆలోచనలు బట్టి స్తోత్రాలు నాయన. మేము ఎప్పుడు నాయనా ప్రభా వారితో మాట్లాడాలో ప్రభా మీరు నాయన ఆలోచన మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు నాయన. వివేకము కలిగి పరిశుద్ధాత్మదేవా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చి వివేకముతో నాయన ప్రభా నాయన నాయకులతో మేము మాట్లాడిన అయినా ప్రభా వారిని ఖండించి వారిని గద్దించి ప్రభా వారికి ఉపదేశం చేసి నాయన ప్రభా వారికి బోధించి నాయన ప్రభా స్తోత్రాలు నాయన. వారిలో ఉన్నటువంటి నాయన ఆ యొక్క సాతాన ప్రభావాన్ని పారదోలి ప్రభా నాయన వారందరూ కూడా కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి ప్రభా మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీకు వందనాలు ప్రభా. అట్టి నాయన కృపతో అట్టి బలంతో అట్టి అభిషేకంతో ప్రభా అట్టి ప్రార్థన జీవితంతో నాయన మమ్మల్ని నింపి బలపరచమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మీ నమ్మదైన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, రంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ